తదుపరి గురువు గారు ఈ కొత్త సంవత్సరం నుంచి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం విశేషించి లాభస్థానములో శని సంచారం, ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్ స్థానంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం. ఇక వృషభ రాశి వారికి ఈ సంవత్సరం దశమంలో రాహు, చతుర్థంలో కేతు అనుకూలంగా సంచరించడం చేత వృషభ రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. వృషభ రాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మీకు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి కలిసి రావడం. అలాగే వృషభ రాశి వారు నూతన గృహారంభం, గృహప్రవేశం లేదా ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా అవి సఫలీకృతం అవ్వడం, ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరగడం వంటివి స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంకా వృషభ రాశి వ్యాపారస్తులకి గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఈ వ్యాపారంలో ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడేటువంటి స్థితి కనపడుతుంది. ఈ సంవత్సరం వ్యాపారపరంగా శుభ ఫలితాలు వృషభ రాశికి ఉండబోతున్నాయి. వృషభ రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. వృషభ రాశి రాజకీయ నాయకులకి ఇది అద్భుతమైనటువంటి సమయం. వృషభ రాశి స్త్రీలకి కుటుంబంలో ఆనందము, సౌఖ్యము, ఉన్నతి వంటివి వారికి స్పష్టంగా కనబడబోతున్నాయి. స్త్రీలు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి. వృషభ రాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే మాత్రం శుక్రవారం రోజు కనకదార స్తోత్రాన్ని పఠించండి, లక్ష్మీదేవిని పూజించండి. దీనివల్ల మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు.